అండ్ ఈ రోజు జనరల్ స్టడీస్ బిట్స్ అనేవి మీకు మోడల్స్ కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్ అండి. ఇవన్నీ అన్ని జాబ్స్ కి గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, అన్ని విఆర్ఓ జాబ్స్ కి, అన్ని ప్రభుత్వ రంగ జాబ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఉపయోగపడతాయండి. ఇది మనకి హిస్టరీ సంబంధించిన టాపిక్స్ అండి. ఈ రోజు నేను చెప్పేది. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ కూడా నేను డైలీ కొన్ని ఒక 30 బిట్స్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు ప్రాక్టీస్ బిట్స్ అందిస్తాను. డెఫినెట్లీ ఈ అవకాశం సద్వినియోగపరచుకోండి. ఓకేనా? అదే విధంగా చూసుకుంటే మన ఛానల్లో క్వాంటిటీ అప్టిట్యూడ్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ క్లాసులు కూడా నడుస్తాయండి. డెఫినెట్లీగా అవి కూడా అప్లోడ్ చేస్తాను. డెఫినెట్లీ కూడా మా ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వేదాల్లో పురాతనం ఏది అంటే ఈ కింది వాటిలో వేదాలు ఇచ్చారమ్మా. అందులో పురాతనం ఏంటంటే ఋగ్వేదం. ఆప్షన్ 3 కరెక్ట్ అమ్మా. ఓకేనమ్మా, ఆప్షన్ 3 కరెక్ట్. ఆప్షన్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. వేదాల పురాతనం ఏదంటే ఆప్షన్ ఋగ్వేదం. అదే చూసుకుంటే భారత్ ఐరోపా సమ్మిళిత భాషలో లభించిన మొట్టమొదటి వేదం ఏది? మొట్టమొదటి ప్రతి ఏది? ఇక్కడ చూసుకుంటే ఋగ్వేదం అమ్మా. భారత ఐరోపా సమ్మిళిత భాషలో లభించిన మొట్టమొదటి ప్రతి ఏది అంటే ఋగ్వేదం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 దీనికి. మూడో క్వశ్చన్ చూద్దామా. ఋగ్వేదంలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి అంటే 10 మండలాలు ఉన్నాయి. ఆప్షన్ 2 కరెక్ట్ అమ్మ దీనికి. 10 మండలాలు అన్నమాట. ఓకేనా? ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 1028 శ్లోకాలు ఉండడం జరిగింది. ఆప్షన్ 4 కరెక్ట్ అన్నమాట. ఓకేనా? దీనికి ఆప్షన్ 4. క్రింది ఏ వేదం ప్రకారం ఆర్యన్లు భారతదేశంలో సప్తసింధు అనే ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారంటే ఏ వేదం ప్రకారం అంటే ఋగ్వేదం ప్రకారం. ఆప్షన్ 2 కరెక్ట్ అమ్మ దీనికి కూడా. ఎందుకు ఈ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను? 3 రకాలుగా అడగొచ్చమ్మా. ఏ ప్రాంతంలో ఆర్యన్లు భారతదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు అని అడిగారంటే దాన్ని మనం సప్త సింధు ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగొచ్చు. ఏ ఋగ్వేదం ప్రకారం భారతదేశంలో సప్త సింధు ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఎవరు ఏర్పరచుకున్నారు అనే విధంగా కూడా అడగొచ్చు. అప్పుడు మనం ఆర్యన్లు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ ని ఇన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విధంగా అన్ని కోణాల్లో మనం చదవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట ఈ పోటీ రంగంలో. ఇంకా 6వ క్వశ్చన్ చూసుకుంటే వేదాల్లో పేర్కొన్న మొదటి నది ఏది? అర్థమైందా? వేదాల్లో చాలా నదులు ఉన్నాయి, కానీ అందులో పేర్కొన్న మొట్టమొదటి నది ఏదంటే సరస్వతి. ఆప్షన్ 4 కరెక్ట్ అన్నమాట దీనికి. ఓకేనా? వేదాలకు మరొక పేరు ఏమిటి? వేదాల మరొక పేరు ఏంటంటే సంహితాలమ్మ. ఆప్షన్ 1 కరెక్ట్ దీనికి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. వేదం అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జ్ఞానం. ఆప్షన్ 1 అమ్మ దీనికి. అర్థమైందా? వేదం అంటే జ్ఞానం. సంగీతానికి సంబంధించిన వేదం ఏది? ఈ క్రింది వాటిలో కొన్ని వేదాలు ఇచ్చారు, అందులో సంగీతానికి సంబంధించిన వేదం ఏది అంటే ఆప్షన్ 3 అమ్మ సామవేదం. ఆప్షన్ 3 అర్థమైందా? సామవేదం అనేది సంగీతానికి సంబంధించిన వేదం అనమాట. శృతులు అంటే వేదాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 అర్థమైందా? శృతులు అంటే వేదాలు అని గుర్తుపెట్టుకోండి. వేదాలను ఏ భాషలో రాయడం జరిగిందంటే సంస్కృతంలో రాశారమ్మా. ఆప్షన్ 4 అర్థమైందా? ఆప్షన్ 4 సారీ ఆప్షన్ 4 కాదు, ఆప్షన్ 3 సంస్కృతం. అర్థమైందా? ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. పురంధరుడు అని ఎవరిని అంటారు ఎక్కడంటే పురంధరుణ్ణి ఎవరు అంటారంటే ఇంద్రుణ్ణి అంటారు. ఆప్షన్ 4 అమ్మ. అర్థమైందా? ఈ విధంగా ఈ బిట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఇదన్నీ ఇండియన్ హిస్టరీ అనమాట. దానికి సంబంధించిన బిట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మిగతా బిట్స్ చూద్దాం. దశరాజ గణ యుద్ధాన్ని ఏ వేదంలో ప్రస్తావించారు అంటే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ దశరాజ గణ యుద్ధాన్ని ఏ వేదంలో ప్రస్తావించారంటే ఋగ్వేదంలో. ఆప్షన్ 3 అమ్మ. ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. ఓకేనా? కొంచెం సైజ్ తగ్గుతుంది ఎందుకంటే తిక్కుగా ఉంది. గోపతి అంటే ఎవరంటే గోవులను రక్షించేవాడిని, రక్షకుణ్ణి, గోవులకు రక్షకుణ్ణి ఏంటంటే గోపతి అంటారు. అంటే ఆప్షన్ 3 దీనికి కూడా. వెరీ వెరీ ఇంపార్టెంట్. గోవులను చంపడం బ్రహ్మ హత్య పాతకం అని ఏ వేదంలో పేర్కొన్నారంటే అధర్మ వేదం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 అమ్మా. అర్థమైందా? దీనికి ఆప్షన్ 1 కరెక్ట్. మంత్రతంత్రాలతో ఉన్న వేదం ఏది అంటే అధర్ణ వేదం. దీనికి కూడా ఆప్షన్ 2 అనమాట. మంత్రతంత్రాలతో ఉన్న వేదం ఏదంటే అధర్ణ వేదం. సంగ్రహిత్రి అంటే ఎవరు? సంగ్రహిత్రి అంటే ఎవరంటే పన్నులు ఎవరైతే వసూలు చేస్తారో అది ఆర్యన్ల ప్రకారం. మనం చెప్పేది ఏంటంటే ఇండియన్ హిస్టరీలో
ఇక్కడ మనం చెప్పుకునేది ఆర్యన్ సంబంధించిన టాపిక్ కాబట్టి అక్కడ మనం పన్నులు వసూలు చేసేవాడిని సంక్రాంతి అంటారు. ఒక్కొక్క రాజులో ఒక్కొక్క కింగ్డమ్ లో ఒక్కొక్క రాజ్యంలో ఒక రాజు చెబుతారు పన్నులు వసూలు చేసేవాడు. కానీ మన ఆర్యన్ టాపిక్ వచ్చేటప్పుడు భారత హిస్టరీ ప్రీ హిస్టరీలో డెఫినెట్లు కూడా మనం తెలుసుకోవాల్సింది పన్నులు వసూలు చేసిన సంక్రాంతి అంటారని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఓకేనా. వేద కాలంలో 5 ఉన్నాయి అన్నాయి అంటే వేద కాలాలు 5 ఉన్నాయని తెలిపే గ్రంథం ఏది అంటే అదేనా వేద కాలంలో 5 ఉన్నాయని తెలిపే గ్రంథం ఏదంటే ఆప్షన్ 1 అమ్మా, ఋగ్వేదం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 1. ఎవలు అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఎవలు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బార్లీ. బార్లీని ఎవలు అంటారమ్మా. అర్థమైందా? ఋగ్వేదంలో ఆవులు ప్రస్తావన ఎన్నిసార్లు రావడం జరిగింది అంటే 176 సార్లు. అంటే ఆప్షన్ 2. ఆప్షన్ 2. జన అనే పదాన్ని ఋగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించారు అంటే 275 సార్లు అన్నమాట. అంటే ఆప్షన్ 1 అమ్మా. 275 సార్లు అనేది జన అనే పదాన్ని ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచింగ్ కూడా నథింగ్ బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, పెద్ద ఇబ్బంది గుర్తుపెట్టిన అవసరం లేదు. ఉష అంటే ఏంటంటే ప్రాతకాల దేవత. అంటే ప్రాతకాల దేవత అంటే గాడ్డెస్ ఆఫ్ మార్నింగ్ అనమాట. అర్థమైందా? గాడ్డెస్ ఆఫ్ మార్నింగ్ ని ఉష అంటే మనం ఆల్రెడీ మనం చిన్నప్పుడు ఈటీవీ కానీ ఈనాడు కానీ చూస్తే ఈ ఉషా కిరణాలు అని సముద్రం దగ్గర కిరణాలు ఉదయిస్తూ పాడుచుది కదా, అది అంటే ప్రాతకాలం అంటే మార్నింగ్ టైం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఉష అంటే ప్రాతకాల దేవత అంటే అర్థమైందా? దీనికి ఇది మ్యాచింగ్ 1 అనమాట. ఇక్కడ 1 ఆప్షన్ ఏది కరెక్ట్ ఉంది? ఫస్ట్ ఇది ఒకటి ఉంది. అంటే ఇదే ఆప్షన్ అయిపోతుంది. ఇంకేం గుర్తుపెట్టిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఫస్ట్ చూడంగానే ఉష అనగానే ప్రాతకాల దేవత ఈ 1 కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఉంది 1 కాబట్టి ఇదే ఆప్షన్ కరెక్ట్. అంతేకాని ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా టెక్నికల్ గా పెట్టాలి, ఈజీగా పెట్టాలి. అంతేగాని ఇక మొత్తం ఇది చూసిన తర్వాత మొత్తం చూడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. పృథ్వీ అంటే ఎవరు అంటే భూమాతని పృథ్వీ అంటారు. అంటే 4 అనమాట. గుర్తుపెట్టి 4 ఉంది కదా. ఓకే. సరస్వతి. సరస్వతి అని ఎవరు అంటారంటే గుర్తుపెట్టుకోండి, నదీ దేవతని సరస్వతి అంటారు. అంటే ఇది కరెక్ట్ అనమాట. అంటే 3 అనమాట. చూసారా 3 ఉంది. మారుత్స్. మారుత్స్ అంటే ఎవరంటే భూమాతని మారుత్స్ అంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే భూమాత, సారీ భూమాత కదా, మారుత్స్ అంటే తుఫాన్ దేవత. సారీ అండి. మారుత్స్ అంటే తుఫాను దేవత. అంటే 2 అనమాట. చూసారా? ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఈ విధంగా మ్యాచింగ్ ఇస్తే ఒక్కడు గుర్తు పెడితే మొత్తం ఆటోమేటిక్ వస్తాయి. ఒకవేళ ఇక్కడ 1 ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ రెండో దానికి ఆప్షన్ వెళ్తాం. అంతేగాని మొత్తం చెక్ చేసుకుంటూ కూర్చుంటే ఏమైపోద్ది? టైం అయిపోద్ది. టైం అయిపోతే మనకి డెఫినెట్గా వెనకమాల ఉండిపోదు కాంపిటేటివ్ రంగంలో. మనం ఈ విధంగా టెక్నికల్ గా ఈజీగా పెట్టాలి. ఓకేనా? ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి, చెప్తా చూడండి. డెఫినెట్ గా నా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ కూడా నేను అన్ని బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా. చాతుర్వర్ణ విభజన ప్రస్తావన కింది ఏ గ్రంథంలో ఉంది అంటే చాతుర్వర్ణ విభజన అనే ప్రస్తావన అనేది ఏ గ్రంథంలో ఉందంటే ఋగ్వేదంలో ఉంది. ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. ఓకేనా? సోమ సూర అనేవి వేటి యొక్క పేర్లు. మత్తు పానీయాలను సోమ సూర అంటారు. ఆల్రెడీ మనకు తెలిసిన విషయం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే వెరీ వెరీ కష్టం కాదు. నేను కష్టం కాదు, ఇంపార్టెంటే. కష్టం కాదని చెప్పాను కానీ సారీ, మీకు వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, సారీ అండి. మలివేద కాలం కింది ఏ కాలానికి సంబంధించిందంటే పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్. ఆప్షన్ 1 అమ్మా. అర్థమైందా? మలివేద కాలం అనేది పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్ సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. కింది ఏ నదులను ఋగ్వేదంలో ప్రస్తావించారు? ఋగ్వేదం చాలా నదులు ప్రస్తావించారు, కానీ ఏ నదులు ప్రస్తావించారని కింద అడిగినప్పుడు మనం తప్పు పెడతాం. ఏదో ఒక నది అనుకుంటాం, కానీ గోహతి అని చెప్పారు, సింధు చెప్పారు, యమున గురించి కూడా ఉంది, అదేవిధంగా సరస్వతి గురించి ఉంది, చతుర్థి గురించి ఉంది. కాబట్టి ఈ అన్నిటి గురించి ఉంది కాబట్టి దీని పైవన్నీ ఆప్షన్ 4 అన్నమాట. పైవన్నీ కరెక్ట్ అని మనం పెట్టాలి. అంటే మనం ఏం చేయాలి? ఋగ్వేదంలో అసలు ఏ విధంగా ఎన్ని నదుల గురించి చెప్పారనేది మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ బిట్ వస్తాయి. అంతేగాని 1, 2 గుర్తుపెట్టుకుంటూ రాదమ్మా. అంటే మన అన్ని కోణాల్లో మనం చదువుకోవాలి. కింది అంశాలు మళ్ళీ కూడా మ్యాచింగ్ ఇచ్చాడమ్మా. ఈ మ్యాచింగ్ చూసుకుంటేనమ్మా, సామ్రాట్ అంటే ఎవరు అంటే తూర్పు రాజులు. తూర్పు రాజులు అని సామ్రాట్ అంటారమ్మా. అంటే ఆప్షన్ 2. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 2 ఉన్నది ఏదమ్మా? ఇక్కడ 1 ఉంది, 2 ఉంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్. ఇంక వీటిని ఎలిమినేట్ చేసేయండి. వీటి గురించి మనం పట్టించుకోవాలి అసలు. అదనా? అప్పుడు రెండో దాన్ని చెక్ చేద్దాం. స్వరాట్ అని ఎవరిని అంటారంటే పశ్చిమ రాజును స్వరాట్ అంటారంట. అంటే ఆప్షన్ 1 ఏదైతే ఉందో అది తీసుకుంటాం. అంటే ఇక్కడ చూసుకుంటే ఒకటి దాంట్లో 1 ఉంది, రెండో దాంట్లో 4 ఉంది. అంటే ఇది ఆప్షన్ 1 మనకు. చూసారా? ఇంక ఈ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సి గురించి డి గురించి మనం చెక్ చేయాల్సిన అవసరం, ఆటోమేటిక్ అది ఆన్సర్ అయిపోద్ది.
కారణం చూడండి, భోజులు అంటే దక్షిణ భారత రాజులు అనమాట, అంటే 3 అని ఉంది, కరెక్టే. రాజా అంటే మధ్య, ఇంక మిగిలింది అదే కాబట్టి ఇక అదే అయిపోద్ది. రాజా అంటే మధ్య ప్రాంత రాజులు, అంటే ఆప్షన్ 4, అంటే ఆప్షన్ 1 ఇక్కడ మనకు కరెక్ట్ అనమాట. ఈ విధంగా మన మ్యాచింగ్ వచ్చినప్పుడు 1 గాని 2 గాని ఈ విధంగా చెక్ చేసుకుంటే ఈజీగా పెట్టవచ్చు. అంతేగాని మొత్తం 4 గురించి మనం చదువుకోవాల్సిన అవసరం, అంత గుర్తుపెట్టిన అవసరం కూడా లేదు. ఈ 4 గురించి చదవాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? చూసారా? ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. మ్యాచింగ్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా ఎలిమినేటివ్ మెథడ్ ఉపయోగించుకుంటే చాలా చాలా ట్రిక్కీగా ఉంటుంది, చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ ఈ రోజు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. ఇవన్నీ కూడా చాలా అన్ని గవర్నమెంట్ రంగాలకు ఉపయోగపడతాయని డెఫినెట్లీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేస్తే అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి? నెక్స్ట్ క్లాస్ లో మన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. ఓకే అండి, బాయ్.